ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారేంట్రా? ఆ రోగం ఈ రోగం అని ఇప్పటికే ఆసుపత్రులు సర్వం దోచేస్తుంటే మధ్యలో మీ కొత్త పంచాయతీ ఏంట్రా? రోగం నయం చేస్తారో లేదో తర్వాత సంగతి. కొత్త రకం చాక్లెట్ అలవాటు చేసి దానికి నయా మెడిసిన్ అనే పేరు పెట్టి గంజాయి తినిపిస్తున్నారేంట్రా? రేయ్ పోతారా? రే పోతారు. ఇదొక కొత్త రకం మోసం. ఆయుర్వేద చాక్లెట్లంటూ కవరుపై రాసి అమ్మడం ప్రారంభించారు. ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు సర్వనాశనం అవుతాయని, రోగ నిరోధక శక్తిలా పనిచేస్తాయని ప్రచారం చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ఒక్కసారి తిన్నవారు మళ్లీ మళ్లీ అవే చాక్లెట్లు కావాలంటూ అడగడం మొదలుపెట్టారు. ఒకసారి తింటే మనసంతా అటేలాగేస్తుండటంతో పదే పదే అవే కావాలంటూ బానిసలయ్యారు. దీంతో ఈ చాక్లెట్ ఎందుకు ఇలా అట్రాక్ట్ చేస్తున్నాయి, ఒక్కసారి తిన్నవారు పదే పదే అవే చాక్లెట్లు కావాలని ఎందుకు అడుగుతున్నారని ఆరా తీస్తే అవి ఆయుర్వేదంతో చేసిన మందులు కావని గంజాయి చాక్లెట్లని గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి చాక్లెట్ల గుట్టు రట్టు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె రవీందర్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది సోమవారం దాడులు జరిపింది. ఈ దాడుల్లో భారీగా గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ఒడిశాలోని పూరీ జిల్లాకు చెందిన ఉమాచంద్ ఉపాధి నిమిత్తం ఆంధ్రప్రదేశ్కు వచ్చాడు. 4 నెలల క్రితం వచ్చిన అతడు చిలకలూరిపేట కోటప్పకొండ వెళ్లే దారిలో యూటీ గ్రామానికి వచ్చాడు. అక్కడే ఒక పాన్ దుకాణం పెట్టాడు. ఇక ఎప్పుడు పడితే అప్పుడు తన ఊరికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఆయుర్వేద ఔషధం పేరుతో 7 మినార్ అనే గంజాయి చాక్లెట్ తెచ్చి అమ్మేవాడు. ఈ చాక్లెట్లలో దాదాపు 14 గ్రాముల గంజాయి కలుపుతున్నట్లు తేలింది. అయితే ఒక్కో చాక్లెట్ను 40 రూపాయలకు అమ్మడంతో మంచి లాభాలు పొందాడు. దీంతో తన వ్యాపారం మరింత విస్తరించాలని చాక్లెట్ల ప్యాకెట్లో 10 గ్రాముల ఎండు గంజాయిని పెట్టి 200కు అమ్మడం ప్రారంభించాడు. ఇక సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా 400 గంజాయి చాక్లెట్లు, 170 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేశారు.